ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రాజమండ్రి నుంచి లేదా గోదావరి జిల్లా నుంచి తిరుపతి వెళ్ళాలంటే, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఇక ట్రైన్ ఎక్కాల్సిన అవసరం లేదు. నేరుగా ఫ్లైట్ తీసుకుంటే చాలు, గంటలోపు తిరుపతిలో ల్యాండ్ అయిపోవచ్చు. కొత్తగా రాజమండ్రి నుంచి విమానయాన సర్వీసుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అలానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది బోర్డింగ్ పాస్, ఎందుకంటే రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారికి రామ్మోహన్ నాయుడు గారు ఇస్తున్నట్టు ఈ ఫోటో ఆసక్తికరంగా ఉంది. సో మొత్తానికి ఒక సాంస్కృతిక రాజధాని, మరొకటి తీర్థయాత్రా స్థలి, ఇంకా చెప్పాలంటే హిందువులకి సంబంధించి చూస్తే భక్తి రాజధానిగా చూడాలి తిరుపతి. ఈ రెండింటినీ కూడా విమానంతో కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కేంద్ర మంత్రి షేర్ చేసుకున్నారు. రాజమహేంద్రవరాన్ని తిరుపతికి నేరుగా అనుసంధానం చేసేది గౌరవనీయులైన రాజమండ్రి ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి గారితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి విమానాశ్రయం నుంచి గౌరవనీయులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, రాజానగరం శాసనసభ్యులు బత్తుల రామకృష్ణ గారు, అలానే అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, రోడా చైర్మన్, వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. మొత్తానికి విమానాశ్రయ అధికారులు అందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి ఇప్పుడు నేరుగా సాంస్కృతిక రాజధాని రాజమండ్రితో అనుసంధానించబడింది. దసరా పండుగ సందర్భంగా ప్రారంభించినటువంటి ఈ సేవకు ముందస్తు బుకింగ్ల ద్వారా అన్ని విమానాల్లో 100% ఆక్యుపెన్సీతో అద్భుతమైన స్పందన వచ్చింది. వాస్తవానికి ఈ మధ్య కాలంలో ఎయిర్ ట్రావెల్ చాలా వరకు చీప్ అయింది. టైం సేవ్ చేసుకోవాలంటే ఎయిర్ ట్రావెల్ అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తిస్తున్నాము. అలానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత గతంలో ఆగిపోయినటువంటి సర్వీసులను కూడా పునరుద్ధరిస్తుందని చెప్పని రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక గోదావరి ప్రాంతానికి అభివృద్ధి మరియు శ్రేయస్సు కేంద్రంగా రాజమండ్రి వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలానే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేవలం 6 నెలల వ్యవధిలోనే ఢిల్లీ, ముంబై, అంత ముందర రాజమండ్రి నుంచి ఢిల్లీ, ముంబై సర్వీసులు ఉండేవి, అవన్నీ కూడా ఆగిపోయినాయి గత 5-6 ఏళ్లలో, అంటే కూటమి ప్రభుత్వం రాకముందర ఉన్నటువంటి 5 ఏళ్లలో. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడానికి ఏం అవకాశం లేదు. సో ఈ సర్వీసుల ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా ఆయన షేర్ చేసుకున్నారు. మొత్తానికి రాజమండ్రి వాసులు తిరుపతి వెళ్ళాలంటే ఎక్కువ సమయం లేదా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక విమానయానానికి సంబంధించినటువంటి సులువైనటువంటి మార్గం వచ్చేసిందని చెప్పని చెప్తున్నారు. టికెట్లు కూడా 100% బుకింగ్తో ఫస్ట్ సర్వీసెస్ ప్రారంభమైనాయని చెప్పని అన్నారు. కాబట్టి ఇక నుంచి గోదావరి జిల్లాలకు సంబంధించి, ఎందుకంటే విశాఖ ఉత్తరాంధ్ర వాసులకి విశాఖ నుంచి ఫ్లైట్ అవైలబిలిటీ ఉంటుంది. కానీ గోదావరి జిల్లాలో రాజమండ్రికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల నుంచి చూస్తే కనుక రాజమండ్రికి వచ్చి విమానం ఎక్కేటువంటి వెసులుబాటు అదొక్కటే మార్గం, ఇంకా వేరే దారి లేదు. లేదంటే ట్రైన్ పట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు కాబట్టి రాజమండ్రిలో ఈ సర్వీస్ను ప్రారంభించడం వలన తిరుపతి వెళ్ళేటువంటి వాళ్ళకి ప్రధానంగా ప్రయాణ సమయం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక సమన్వయంతో కూడిన నిర్ణయం ఫలితంగా రాజమండ్రి నుంచి సర్వీసులు ప్రారంభమయ్యాయని రామ్మోహన్ నాయుడు గారు అనౌన్స్ చేస్తున్నారు.